నా పేరు పద్మ. వివరాల్లో వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఉగ్రవాద ప్రధాన కేంద్రం పాకిస్తాన్, ప్రధాని మన్మోహన్ సింగ్. రాష్ట్ర విభజన వల్ల ఎన్నో సమస్యలు, సీఎం కిరణ్. జంతర్ మంతర్ వద్ద సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ధర్నా. ప్రజల చేతిలో ప్రజాయుధం, తిరస్కార హక్కు. మహిళల ఆసియా కప్ టోర్నీలో భారత్కు కాంస్యం. న్యూస్ ఇన్ డీటెయిల్స్. పాకిస్తాన్ ఉగ్రవాదానికి కేంద్ర బిందువుగా కొనసాగుతోందని భారత్ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొన్నప్పటికీ ఇరు దేశాల మధ్య వాణిజ్యం పుంజుకుంటోందని తెలిపారు. అమెరికా తోడును భారత్ కోరుకుంటోందని మన్మోహన్ చెప్పారు. అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామాతో వైట్ హౌస్ లో గంటపాటు జరిగిన సమావేశం అనంతరం విలేకరులతో మన్మోహన్ మాట్లాడారు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లలో నెలకొన్న పరిస్థితులపైన తాము మాట్లాడుకున్నామని తెలిపారు. ఉగ్రవాద కేంద్రంగా పాకిస్తాన్ ఇప్పటికీ కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఒబామాకు వివరించామన్నారు. ఐనసా వేదికగా నవాబ్ షరీఫ్ తో జరిగే భేటీ కోసం తాను ఎదురు చూస్తున్నప్పటికీ భారత్ ఉపఖండంలో ఉగ్రవాద దాడుల దృష్ట్యా ఆ భేటీపై పెద్దగా సిరియా, ఇరాన్లకు మరో అవకాశం ఇస్తూ ఒబామా ప్రభుత్వం ప్రదర్శించిన దౌత్య నీతిపై మన్మోహన్ ప్రశంసలు కురిపించారు. విలేకరుల సమావేశంలో ఒబామా మాట్లాడుతూ భారత్ ఉపఖండంలో నెలకొన్న ఉద్రిక్తతను శాంతియుత పద్ధతుల్లో తగ్గించడంపై తాము చర్చించామని చెప్పారు. పాకిస్తాన్ తో సత్సంబంధాల కోసం భారత్ చేస్తున్న కృషి అభినందనీయమని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. 5 ఏళ్ల క్రితం భారత్, అమెరికాల మధ్య కుదిరిన పౌర అణు ఒప్పందంపై తొలిసారిగా ఇరు దేశాలు వాణిజ్యపూర్వక అంగీకారానికి రావటాన్ని ఒబామా స్వాగతించారు. ఒక అమెరికా సంస్థకు, భారత్ కు చెందిన అణుశక్తి సంస్థకు మధ్య మొట్టమొదటి వాణిజ్యపూర్వక అంగీకారం కుదిరింది అని వెల్లడించారు. భారత్ కేవలం ప్రాంతీయ శక్తి మాత్రమే కాదని ప్రపంచ శక్తుల్లో ఒకటని ఒబామా కొనియాడారు. వాతావరణ మార్పుల నుంచి పేదవారి ఆకలి తీర్చడం వరకు అనేక అంశాలపై భారత్ తమతో సన్నిహితంగా కలిసి పనిచేస్తోందని చెప్పారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు పెంపొందించడంలో ప్రధాని మన్మోహన్ సింగ్ గొప్ప పాత్ర పోషించారని ప్రశంసించారు. ఒబామా కృషిని మన్మోహన్ సింగ్ కూడా ఈ సందర్భంగా కొనియాడారు. హైదరాబాద్ రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ విభజన నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన వల్ల ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, వాటిని పరిష్కరించడం కూడా సాధ్యం కాదని అన్నారు. ఆ సమస్యల పరిష్కారానికి 2వ ఎస్ఆర్సీ వేయాలని ఆయన కోరారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం సీఎం పదవిని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నానే తప్ప కాంగ్రెస్ మాత్రం వదులుకోనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ ఏర్పాటుపై నిర్ణయం ప్రకటించిన అనంతరం 9 రోజులకు దానిపై నోరు విప్పని కిరణ్ మళ్లీ దాదాపు 50 రోజుల తర్వాత శుక్రవారం రెండోసారి తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి చాలాసేపు మాట్లాడారు. తన భవిష్యత్తు అంతా కాంగ్రెస్ తోనే ముడిపడి ఉందని, కాంగ్రెస్ పార్టీని వదులుకునే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ వల్ల, సోనియా గాంధీ వల్లే తాను సీఎం అయ్యానని అన్నారు. విభజన పేరుతో కాంగ్రెస్ పార్టీ పొరపాటు నిర్ణయం తీసుకుందన్నారు. ఇందులో తన భాగస్వామ్యం లేదని అన్నారు. తాను సీఎం గా ఉండగా విభజన జరగకూడదనే ఉద్దేశంతోనే హైకమాండ్ పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నానన్నారు. విభజన వల్ల జరిగే నష్టంపై సీమాంధ్రతో పాటు తెలంగాణ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. తక్షణం సమ్మెను విరమించి విధుల్లో చేరాలని ఏపీ ఎన్జీఓలను, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కేంద్ర రాష్ట్ర మంత్రులెవరూ ఈ సమయంలో రాజీనామా చేయొద్దని కిరణ్ కోరారు. రాజీనామా చేస్తే పార్లమెంట్లో, శాసనసభలో అభిప్రాయం చెప్పే అవకాశం కోల్పోతారు. పదవుల్లో ఉంటూనే పోరాటం చేయాలని సూచించారు. విభజన వల్ల జరిగే నష్టాలు, ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టుతో తలెత్తే వివాదాలు, సమైక్య రాష్ట్ర ఆవశ్యకత, దిగ్విజయ్ సింగ్ ఇటీవల వ్యాఖ్యలు తదితర విషయాలపై ఆయన గంటసేపుగా మాట్లాడారు. సేవ్ చేసుకోగలిగాము. అది నేను మళ్ళా రిపీట్ చేయదలుచుకోలేదు. మొన్న చెప్పిండేది ఏది కూడా రిపీట్ చేయదలుచుకోలేదు. ఇది ఒక ప్రధాన కారణం. ఇంకో పక్క చూస్తే ఆల్మట్టి పెంచడం జరిగింది. ఆల్మట్టి పెంచిన దాని వల్ల మనకు వచ్చే నీరు వారికి నిండిన తర్వాతనే మనకు వస్తున్నాయి. అప్రాక్సిమేట్ గా మనకున్న నీటికి మనకు వినియోగిస్తున్న మనకున్న అలొకేషన్ 75% డిపెండబిలిటీతో 811
టీఎంసీలు ఉంది. మనం అప్రాక్సిమేట్ గా 1150 టీఎంసీల దాకా ప్రాజెక్ట్స్ చేసుకున్నాం. అప్రాక్సిమేట్ గా ఒక 300 టీఎంసీలు 300 పైచులకు టీఎంసీలు మనం ఎక్కువ మనకు వాడుకుండేదానికి మనం ప్రాజెక్ట్స్ చేసుకున్నాం. అంటే ఫ్లడ్ వాటర్, అలొకేటెడ్ వాటర్. వీటిలో ఒక ఐఐటి టీం వచ్చి స్టడీ చేసి అల్మట్టి కట్టిన తర్వాత ఉన్న ఇంపాక్ట్ ఏమిటి, దానివల్ల వచ్చే నష్టం ఏమిటి అని స్టడీ చేయటం జరిగింది. నీటి గురించి కాబట్టి నీరు కొంచెం తాగాల్సిన అవసరం ఉంది, మళ్ళా ఇబ్బందికరమైన పరిస్థితులు రాకూడదు. ఈ స్టడీలో, ఐఐటి స్టడీలో అప్రాక్సిమేట్ గా 300 టీఎంసీ మనకు నీరు తక్కువ వస్తుంది, దీన్ని సప్లిమెంట్ చేయాలి కృష్ణాలో అని వారు చెప్పిన తర్వాత దీంట్లో 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి, మనకు వదిలే నీరు మనం ఆగస్ట్ 15 తర్వాత ఆగస్ట్ ఆఖరి వారంలో మనం నాగార్జున సాగర్ గాని వేరే దగ్గర గాని వదులుతున్నాం, ఎందుకంటే నీరు లేవు. ఢిల్లీలోని జంతర్ మంతర్ లో నిర్వహించిన ధర్నాలో ఉద్యోగులంతా ముక్తకంఠంతో సమైక్య నినాదం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని సీమాంధ్ర సచివాలయ ఉద్యోగుల ఫోరం డిమాండ్ చేసింది. దీనికి కాంగ్రెస్, తెలుగుదేశం, వైకాపా నాయకులు కూడా హాజరై తమ సంఘీభావం ప్రకటించారు. ఈ పార్టీలు పక్క పార్టీలపై దుమ్మెత్తిపోశాయి. ముందుగా మాట్లాడిన వైఎస్ విజయమ్మ చంద్రబాబుపై దుమ్మెత్తిపోశారు. తన ప్రసంగంలో సోనియాపై విమర్శలు గుప్పించకుండా జాగ్రత్త పడ్డారు. చంద్రబాబు రాష్ట్ర విభజనకు మద్దతుగా లేఖ ఇవ్వడం వల్లే ఇలా జరిగింది. ఆయన లేఖ ఇవ్వకపోతే కాంగ్రెస్ భయపడి ఉండేది. రాజకీయ సంక్షోభం సృష్టించడం ద్వారానే సమైక్య రాష్ట్ర సాధన వీలవుతుంది. ఆంటోనీ కమిటీలో తెలుగు వాళ్లెవరూ లేరు. అలాంటప్పుడు సోనియా గాంధీకి గాని ఇప్పుడున్న వారికి గాని రాష్ట్రంలో పరిస్థితి ఎలా తెలుస్తుంది? ఉద్యోగ సంఘాలు అన్ని పార్టీలను ఆహ్వానించడం ప్రమాదకరం. సమైక్యవాదులెవరు, విభజనవాదులెవరు అనేది సంఘాలు గుర్తించాలి. ప్రస్తుతం స్పీకర్ ఫార్మాట్ లో ఒక్క వైకాపా తప్ప ఎవరూ రాజీనామా చేయలేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ మంత్రులను నిలదీయండి. చంద్రబాబు లేఖను వెనక్కు తీసుకునేలా ఒత్తిడి తేవాలని విజయమ్మ తెలిపారు. తర్వాత మాట్లాడిన రాష్ట్ర మంత్రి శైలజానాథ్ సోనియా పేరును ప్రస్తావించకుండానే విమర్శలు చేశారు. విభజన పాపంలో అందరికీ భాగస్వామ్యం ఉంది. కొన్ని పార్టీలు కోర్టులో వాదనలు జరిగినప్పుడు వ్యతిరేక సాక్ష్యం చెప్పాయి. వాదనలు పూర్తయి తీర్పు వచ్చిన తర్వాత శిక్ష రద్దు చేయాలని మాట్లాడుతున్నాయి. ఇప్పుడు ఎవరూ రాజీనామాలు చేసినా సమైక్య రాష్ట్రానికి ద్రోహం చేసినట్లే. ముఖ్యమంత్రి సమైక్య రాష్ట్రానికి కట్టుబడి ఉన్నారు. అసెంబ్లీలో తీర్మానాన్ని ఓడించాలన్న ఉద్దేశంతో పదవుల్లో కొనసాగుతున్నాం తప్పితే రాష్ట్రాన్ని పాలించడానికి కాదు. యుద్ధంలో చివరి రక్తపు బొట్టు వరకు పోరాడాల్సి ఉంటుంది. అదను కోసం ఎదురు చూసి శత్రువును దెబ్బ కొట్టాల్సి ఉంటుంది. అందుకోసమే తాము వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నామని శైలజానాథ్ పేర్కొన్నారు. వైకాపా, కాంగ్రెస్ నేతలు వెళ్లిపోయిన తర్వాత తెలుగుదేశం నాయకులు గాలి ముద్దు కృష్ణమానాయుడు, సీఎం రమేష్ లు వచ్చారు. వైకాపా నాయకులు చంద్రబాబును విమర్శించడంపై గాలి ముద్దు కృష్ణమానాయుడు తీవ్రంగా విరుచుకుపడ్డారు. సీమాంధ్ర సచివాలయ ఉద్యోగుల ఫోరం అధ్యక్షుడు యు మురళీకృష్ణ నేతృత్వంలో ఈ ధర్నా జరిగింది. ఏపీ భవన్ నుంచి ఉద్యోగులంతా ఊరేగింపుగా ధర్నా స్థలికి తరలి వచ్చారు. మాల మహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ కూడా ధర్నాలో పాల్గొన్నారు. విభజనతో 3 ప్రాంతాల వారు సంతృప్తి చెందుతారా లేదా అన్న విషయాన్ని బాధ్యతాయుతమైన పార్టీగా కాంగ్రెస్ ఆలోచించాలి. హైదరాబాదుతో అందరి అనుబంధం ముడిపడి ఉంది. పెట్టుబడులన్నీ అక్కడే కేంద్రీకృతమయ్యాయి కనుక అందరికీ సమాన అవకాశం కల్పించాలని రైతులు సాగునీటి విషయంలో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగులు, విద్యార్థుల ఆవేదనను పరిష్కరించాలని అధిష్టానానికి చెబుతున్నాం. విభజనను అడ్డుకోవడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని కేంద్ర మంత్రిగా ఉన్నందున చేసేవన్నీ బయటికి చెప్పుకోలేం. ఉద్యోగుల ఆందోళన తప్పకుండా సఫలమవుతుంది. ఇదే సమయంలో మిగతా ప్రాంతాల వారితో వైరం పెట్టుకోకూడదు అని, అంతా కలిసి ఉండేలా వారిని కూడా ఒప్పించాల్సి ఉందని పల్లం రాజు తెలిపారు. విభజన విషయం ఎంపీలెవరికీ తెలియదు. నిర్ణయం వెలువడిన తర్వాత మేమంతా తిరుగుబాటు చేశాం. పార్లమెంటులో ఒక్క బిల్లు కూడా పాస్ కాకుండా అడ్డుకున్నాం. అయితే మమ్మల్ని ఏమీ చేయలేక సస్పెండ్ చేశారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఆపడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. మేం పార్టీని కూడా లెక్క చేయడం లేదని హర్షకుమార్ అన్నారు. అందరికీ చెప్పే విభజన చేశామని సోనియా గాంధీ పచ్చి అబద్దాలు చెబుతున్నారు. నవ్వుతూనే కొంప ముంచుతారని ఎప్పుడు ఊహించలేదన్నారు. సీఎం అందరం కలిసి రాజీనామా చేద్దామని చెబుతున్నారు. అయితే మేం మాత్రం స్పీకర్ ను కలిసి రాజీనామాలు ఆమోదించుకోవడానికి సిద్ధమయ్యాం. మాకు ప్రజలే తప్ప పదవులు ముఖ్యం కాదు. మానవతా విలువలు లేకుండా మాట్లాడే కేసీఆర్ లాంటి వారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని సాయి ప్రతాప్ తెలిపారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ తరపున కేంద్ర మంత్రి పల్లం రాజు, రాష్ట్ర మంత్రి శైలజానాథ్, ఎంపీలు సాయి ప్రతాప్, అనంత వెంకట్రామిరెడ్డి, హర్ష
కుమార్, కేవీపీ రామచంద్రరావు, ఎమ్మెల్సీలు రుద్రరాజు, పద్మరాజు, శ్రీనివాసులు నాయుడు, తేదప్ప పార్టీవారు, గాలి ముద్దుకృష్ణమానాయుడు, సీఎం రమేష్లు, వైకాపా తరపున పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే బలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీలు ఉమారెడ్డి, కొనతాల, బాలశౌరి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి టీవీ11. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకన్ ఫిష్ ల్యాండ్. మై అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట్ రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details, log on www.mohansmotors.com. పాత కార్లను అమ్మాలన్నా, కొనాలన్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలన్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్స్ కన్సల్టెన్సీ. మా వద్ద స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. మీరు సంప్రదించవలసిన మా చిరునామా శ్రీ బాలాజీ కార్స్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట్, హైదరాబాద్. మా ఫోన్ నంబర్లు 9346967469 మరియు 9951195558. ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, ఆర్వీఆర్ కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే విచ్చేయండి నిత్య ఎన్క్లేవ్. ఇది లక్ష్మీగూడ, జలపల్లిలో నిర్మాణమవుతున్న నిత్యశ్రీ బిల్డర్స్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణం. దీన్ని జీహెచ్ఎంసీ వారి ఆమోదంతో నిర్మిస్తున్నారు. ఇక్కడ ప్రశాంతకరమైన వాతావరణంలో డూప్లెక్స్ విల్లా మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ క్లబ్ హౌస్, 24 గంటల సెక్యూరిటీ, అందమైన పార్క్, పిల్లలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు 40 నుండి 50 అడుగుల వెడల్పుతో రోడ్లు మొదలగు సదుపాయాలతో కొలువైన అందమైన భవనాలను మీకోసం నిత్య ఎన్క్లేవ్ వారు గేటెడ్ కమ్యూనిటీలో ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. బుకింగ్ మరియు సమాచారం కోసం సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9848149687, 9912345349, 8850170002. మా వెబ్సైట్ www.nityasreevillas.com. మీ నిత్యావసరాల సరఫరాకు సంసిద్ధంగా ఉన్న న్యూ ఎండి గౌస్ కిరాణా స్టోర్ లోకి స్వాగతం పలుకుతున్నాం. ఉప్పులు, పప్పులు, వివిధ రకాల వంట నూనెలు, సుగంధ ద్రవ్యాలు, కాజు, పిస్తా, బాదం, అక్రూట్, తదితర డ్రై ఫ్రూట్స్, సోనా మసూరితో పాటు వివిధ రకాల బియ్యం, అనేక రకాల నిత్యావసర వస్తువులు హోల్సేల్ ధరకే లభిస్తాయి. మీ ఇంటి అవసరాలకు, శుభకార్యాలకు అవసరమైన సరుకు కోసం విచ్చేయండి న్యూ ఎండి గౌస్ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్, ఆపోజిట్ అయ్యప్ప స్వామి టెంపుల్, NRR పురం కాలనీ, సైట్ 2, బోరబండ, హైదరాబాద్. మా ఫోన్ నంబర్లు 9700175276 మరియు 9700261872. సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, బోరబండ పరిసర ప్రాంతాల వారికి శుభవార్త. నాణ్యమైన పౌల్ట్రీ ఉత్పత్తులు హోల్సేల్ మరియు రీటైల్ ధరలకు లభించును. ఎర్రగడ్డ, సుల్తాన్ నగర్ లో నూతనంగా ప్రారంభించబడిన అల్ రహీం పౌల్ట్రీ కస్టమర్లకు స్వాగతం పలుకుతోంది. మీ ఇంట్లో జరిగే అన్ని రకాల శుభకార్యాలకు, పండుగలకు, హోటళ్లకు ఆర్డర్ పై సప్లై చేయబడును. మీరు సంప్రదించవలసిన మా చిరునామా ఆపోజిట్ మస్జిదే మహమ్మదియా, సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, హైదరాబాద్. మా ఫోన్ నంబర్లు 9849084093 మరియు 9390865754 మరియు 04023835754.
విరామానంతరం తిరిగి స్వాగతం. సుప్రీంకోర్టు మరో సంచలనాత్మక తీర్పు వెలువరించింది. ప్రస్తుత రాజకీయాలతో విసిగిపోయిన భారత పౌరులకు సుప్రీంకోర్టు సరికొత్త ఆయుధాన్ని ఇచ్చింది. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోతే నిరసన తెలిపే హక్కు కల్పించింది. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకుంటే తిరస్కరించే హక్కును కల్పిస్తూ అత్యున్నత న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఓటు వేయడం చట్టం కల్పించిన హక్కు అయితే నచ్చని అభ్యర్థులను తిరస్కరించడం కూడా రాజ్యాంగం ప్రకారం లభించే వాక్ స్వాతంత్ర్యం, భావ వ్యక్తీకరణ హక్కులో భాగమేనని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈవీఎంలలో అభ్యర్థులందరి పేర్లను దిగువన, పైన ఎవరూ కాదు అనే ఆప్షన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. బ్యాలెట్ పత్రాల్లోనూ ఇటువంటి అవకాశం కల్పించాలంది. త్వరలో జరగబోయే 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో దీన్ని అమలు చేయాలని సూచించింది. ఓటర్లకు తిరస్కార హక్కును కల్పించాలంటూ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి సదాశివం నేతృత్వంలో జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్, జస్టిస్ రంజన్ గొగోయ్ తో కూడిన ధర్మాసనం తన 50 పేజీల తీర్పులో పేర్కొంది. ఈవీఎంలో పైన ఎవరూ కాదు అన్న మీట పెట్టాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తున్నాం. బ్యాలెట్ పత్రాల్లోనూ ఈ అంశం ఉండాలి. దీనివల్ల పోలింగ్ బూత్ కు వచ్చిన ఓటర్లు బరిలో నిలబడ్డ ఏ ఒక్కరికి ఓటు వేయకూడదని నిర్ణయించుకున్న వారి ఓటు హక్కు ఉపయోగించుకోవడానికి వీలవుతుందని, రహస్య ఓటు హక్కును కొనసాగించినట్లవుతుందని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రస్తుత వ్యవస్థలో అసంతృప్తితో ఉన్న ఓటరు సాధారణంగా తన ఓటు హక్కు వినియోగించుకోడు. దీంతో ఆ ఓటరుకు బదులు అనైతిక శక్తులు ఆ ఓటు వేస్తాయి. ఈ పరిస్థితిని తప్పించాలంటే తిరస్కార హక్కు ఉండాలని ధర్మాసనం చెప్పింది. తిరస్కార హక్కు కల్పిస్తే ఓటర్లకు సాధికారత ఏర్పడుతుంది. ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థలో వారి రాజకీయ భాగస్వామ్యం మరింత క్రియాశీలమవడానికి దోహదపడుతుంది. ఎక్కువ మంది ప్రజలు ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు కావాలన్న లక్ష్యం నెరవేరే అవకాశం ఉంది. పార్లమెంటు సభ్యులకే ఇటువంటి అవకాశం ఉన్నప్పుడు సాధారణ ఓటర్లకుంటే తప్పేమిటని ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. పార్లమెంటులో ఉండే ఓటింగ్ యంత్రాల్లో ఎస్, నో, అబ్స్టెయిన్ మీటలుంటాయి. అబ్స్టెయిన్ అంటే ఓటుకు దూరంగా ఉండే అవకాశాన్ని సభ్యులకిచ్చారు. పిటిషనర్లు కోరుతున్న పైన ఎవరూ కాదు ఆప్షన్ కూడా అబ్స్టెయిన్ లాంటిదే. ఈ ఆప్షన్ ను ఎంచుకోవడం ద్వారా తన ఓటు విలువకు తగ్గ అభ్యర్థులు లేరని చెప్పినట్లేనని ధర్మాసనం పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పుపై ఎన్నికల సంఘం స్పందించింది. స్వచ్ఛమైన ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ఇది ఎంతో ఉపకరిస్తుంది. కోర్టు ఆదేశాలు చేరిన వెంటనే అమలు కోసం ప్రయత్నిస్తామని, తిరస్కరణ ఓట్ల లెక్కింపునకు తగిన మార్పులు చేస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ విఎస్ సంపత్ కుమార్ తెలియజేశారు. నరేంద్ర మోడీ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని మరింత చైతన్యపూరితం చేస్తుందన్నారు. కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ స్పందిస్తూ తీర్పు అమలు కష్టతరమన్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని కూడా సవరించాల్సి ఉంటుందన్నారు. వ్యవస్థలో మార్పునకు ప్రజల్లో అవగాహన తీసుకురావాల్సిందిగా ఆయన చెప్పారు. సిపిఎం ఎంపీ సీతారాం ఏచూరి తీర్పు అసాధారణమైందిగా పేర్కొన్నారు. రాజకీయ పార్టీలతో సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవడం సరైనది కాదని అన్నారు. లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ రాజకీయాన్ని బాగు చేసే దిశగా బలమైన ముందడుగుగా అభివర్ణించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికల్లో ఆ విధంగా అవకాశం కల్పిస్తే కేవలం 1% కంటే తక్కువ మంది మాత్రమే ఉపయోగించుకున్నారని తెలిపారు. దేశంలో రాజకీయ సంక్షోభం రాజకీయ మార్గాలు, పౌరుల భాగస్వామ్యం ద్వారానే పరిష్కారమవుతుందని జేపీ తెలియజేశారు. అభ్యర్థుల వారీగా తిరస్కరించే హక్కుకు ఇది మొదటి అడుగుగా ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్ గోపాలస్వామి అన్నారు. మరో ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్ స్పందిస్తూ ఈ నిర్ణయం దీర్ఘకాలిక ప్రభావాన్ని కలుగజేస్తుందన్నారు. కాంగ్రెస్ కు ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ షాక్ ఇచ్చారు. కళంకిత ప్రజాప్రతినిధులను పదవీ గండం నుంచి కాపాడేలా కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ సర్కారు రూపొందించిన వివాదాస్పద ఆర్డినెన్స్ ను తీవ్రంగా తప్పుబట్టారు. ఈ విషయంలో తమ ప్రభుత్వం తప్పు చేసిందంటూ ఆయన ఆక్షేపించారు. కాంగ్రెస్, బీజేపీ సహా అన్ని పార్టీలను ఉద్దేశించి ఈ మాటలు అన్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ ప్రెస్ క్లబ్ లో నిర్వహిస్తున్న మీట్ ద ప్రెస్ కార్యక్రమంలోకి ప్రవేశించి రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న మన్మోహన్ కు ఈ ఉదంతం అత్యంత ఇబ్బందికరంగా పరిణమించింది. మరి కాసేపట్లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ కావాల్సిన సమయంలో రాహుల్ ఇలా తప్పుపట్టినట్లు సమాచారం. మన్మోహన్ ను రాజీనామా చేసి తప్పుకోవాలని వెల్లువెత్తిన అభిప్రాయాలపై ప్రధాని భారత్ వచ్చిన తర్వాత కేంద్ర మంత్రివర్గంలో చర్చించిన అనంతరం తగిన రీతిలో పరిశీలించనున్నట్లు రాహుల్ కూడా తన వ్యాఖ్యల అనంతరం లేఖ రాసినట్లు పేర్కొన్నారు. ఆర్డినెన్స్ పై దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనలు, నష్ట నివారణ చర్యల్లో భాగంగా కాంగ్రెస్ అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఆర్డినెన్స్
ఆర్డినెన్స్ ను తప్పుపట్టే విషయంలో రాహుల్ అత్యంత నాటకీయంగా వ్యవహరించారు. ఇది పూర్తిగా అర్థవంతమైన చర్య అని, ఆర్డినెన్స్ ను చించి విసిరి పారేయాలని తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించారు. రాజకీయ అనివార్యతల వల్ల ఆర్డినెన్స్ తప్పలేదన్నారు. దేశంలో అవినీతిపై పోరాడాలని భావిస్తుంటే రాజీ పడటాన్ని మానుకోవాలని ఆయన తెలిపారు. దోషులుగా రుజువైన ప్రజాప్రతినిధులు సదరు తీర్పుపై 3 నెలల్లోపు హైకోర్టుకు అప్పీలు చేసుకుంటూ వారు పదవిలో కొనసాగేందుకు వీలు కల్పిస్తున్న ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలను సుప్రీంకోర్టు ఇటీవలే కొట్టిపారేసింది. ఈ నేపథ్యంలో వారికి పదవీ రక్షణ కల్పించడం ద్వారా సుప్రీం తీర్పును పూర్వపక్షం చేసేలా ఆర్డినెన్స్ ను కేంద్రం రూపకల్పన చేసి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదానికి పంపింది. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి TV11. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకాన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకాన్ ఫిష్ ల్యాండ్. మా అడ్రస్ షాప్ నంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details, log on www.mohansmotors.com. మీ పాత కార్లను అమ్మాలన్నా, కొనాలన్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలన్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్స్ కన్సల్టెన్సీ. మా వద్ద స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. మీరు సంప్రదించవలసిన మా చిరునామా శ్రీ బాలాజీ కార్స్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట్, హైదరాబాద్. మా ఫోన్ నంబర్లు 9346967469 మరియు 9951195558. ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, ఆర్వీఆర్ కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే విచ్చేయండి నిత్య ఎన్క్లేవ్. ఇది లక్ష్మీగూడ జలపల్లిలో నిర్మాణమవుతున్న నిత్యశ్రీ బిల్డర్స్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణం. దీన్ని జీహెచ్ఎంసీ వారి ఆమోదంతో నిర్మిస్తున్నారు. ఇక్కడ ప్రశాంతకరమైన వాతావరణంలో డూప్లెక్స్ విల్లా మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ క్లబ్ హౌస్, 24 గంటల సెక్యూరిటీ, అందమైన పార్క్, పిల్లలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు 40 నుండి 50 అడుగుల వెడల్పుతో రోడ్లు మొదలగు సదుపాయాలతో కొలువైన అందమైన భవనాలను మీకోసం నిత్య ఎన్క్లేవ్ వారు గేటెడ్ కమ్యూనిటీలో ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. బుకింగ్ మరియు సమాచారం కోసం సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9848149687, 9912345349, 8850170002. మా వెబ్సైట్ www.nityashree.com. మీ నిత్యావసరాల సరఫరాకు సంసిద్ధంగా ఉన్న న్యూ ఎండి గౌస్ కిరాణా స్టోర్ లోకి స్వాగతం పలుకుతున్నాం. ఉప్పులు, పప్పులు, వివిధ రకాల వంట నూనెలు, సుగంధ ద్రవ్యాలు, కాజు, పిస్తా, బాదం, అక్రూట్, తదితర డ్రై ఫ్రూట్స్, సోనా మసూరితో పాటు వివిధ రకాల బియ్యం, అనేక రకాల నిత్యావసర వస్తువులు హోల్సేల్ ధరకే లభిస్తాయి. మీ ఇంటి అవసరాలకు, శుభకార్యాలకు అవసరమైన సరుకు కోసం విచ్చేయండి న్యూ ఎండి గౌస్ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్, ఆపోజిట్ అయ్యప్ప స్వామి టెంపుల్, ఎన్ఆర్ఆర్ పురం కాలనీ, సైట్ 2, బోరబండ, హైదరాబాద్. మా ఫోన్ నంబర్లు 9700175276 మరియు 9700261872. సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, బోరబండ పరిసర ప్రాంతాల వారికి శుభవార్త. నాణ్యమైన పౌల్ట్రీ ఉత్పత్తులు హోల్సేల్ మరియు రీటైల్ ధరలకు లభించును. ఎర్రగడ్డ, సుల్తాన్ నగర్ లో నూతనంగా ప్రారంభించబడిన అల్ రహీం పౌల్ట్రీ కస్టమర్లకు స్వాగతం పలుకుతోంది. మీ ఇంట్లో జరిగే అన్ని రకాల శుభకార్యాలకు, పండుగలకు, హోటళ్లకు ఆర్డర్ పై సప్లై చేయబడును. మీరు సంప్రదించవలసిన మా చిరునామా ఆపోజిట్ మస్జిదే మహమ్మదియా, సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, హైదరాబాద్. మా ఫోన్ నంబర్లు 9849084093 మరియు 9390865754 మరియు 04023835754.
స్వాగతం. జైపూర్లో జరిగిన ఛాంపియన్స్ లీగ్ టీ20లో ముంబై ఇండియన్స్ హైవెల్డ్ లయన్స్ ను ఓడించి తొలి విజయం చవిచూసింది. కట్టుదిట్టమైన బౌలింగ్ కు డ్వెన్ స్మిత్ 47 బంతుల్లో 63 పరుగులు చేశాడు. జైపూర్లో నిన్న జరిగిన మ్యాచ్ లో ముంబై 7 వికెట్ల తేడాతో లయన్స్ ను ఓడించింది. మొదట లయన్స్ ను కట్టడి చేసిన ముంబై 18 ఓవర్ల 3 బంతుల్లో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పోలార్డ్ 31 పరుగులతో నాటౌట్ గా నిలిచి మెరుపు ఇన్నింగ్స్ ప్రదర్శించాడు. సచిన్ టెండూల్కర్ మెరుపుల కోసం ఎదురు చూసిన అభిమానులకు మరోసారి నిరాశ తప్పలేదు. అతను వరుసగా 2 మ్యాచ్ లోనూ విఫలమయ్యాడు. అయితే స్మిత్ కు రోహిత్ శర్మ తోడవడంతో ఇన్నింగ్స్ కు స్థిరత్వం వచ్చింది. 13వ ఓవర్లో 90 పరుగుల వద్ద రోహిత్ అవుట్ అయ్యాడు. అప్పటికి మ్యాచ్ పై లయన్స్ కు ఆశలున్నాయి. కాగా స్మిత్ తో జత కలిసిన పోలార్డ్ ఆరంభంలో నెమ్మదిగా ఆడాడు. దీంతో సాధించాల్సిన రన్ రేట్ పెరిగింది. చివరి 4 ఓవర్లలో 36 పరుగులు చేయాల్సి ఉండగా పోలార్డ్ ఉన్నట్లుండి బాదుడు మొదలు పెట్టాడు. 2 ఓవర్ల వ్యవధిలో అతను 3 సిక్సర్లు ఓ 4 బాదాడు. దీంతో ముంబై మరో 9 బంతులుండగానే విజయాన్ని అందుకుంది. మెరుగైన ఆట తీరును ప్రదర్శించినందుకు గాను డ్వెన్ స్మిత్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. లయన్స్ కు టోర్నీలో ఇది 2వ ఓటమి. తమిళ సూపర్ స్టార్ రజనీ ఇప్పుడు ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా కొచ్చాడయన్. తెలుగులో విక్రమసింహగా విడుదలవుతున్న ఈ సినిమాకు సంబంధించిన తొలి పాటను విడుదల చేస్తున్నారు. రజనీ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అతని అభిమానుల కోసం ఈ పాట అక్టోబర్ 2న విడుదల చేస్తున్నారు. రహమాన్ బానీకి వైరముత్తు సాహిత్యం అందించగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ పాటను పాడారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 12న వరల్డ్ వైడ్ గా విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 12న రజనీ పుట్టినరోజు కావడం మరో విశేషం. టీ20 ఆసియా కప్ హాకీ టోర్నమెంట్ లో భారత మహిళల జట్టు కాంస్య పథకాన్ని సాధించింది. ఇప్పటికే ప్రపంచ కప్ అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయిన భారత్ 3వ స్థానం కోసం జరిగిన మ్యాచ్ లో 3-2 గోల్స్ తో పెనాల్టీ షూటౌట్ లో చైనాను ఓడించింది. నిర్ణీత సమయం ముగిసేసరికి 2 జట్లు 2-2 గోల్స్ తో సమానంగా నిలిచాయి. అనురాధ, వందన గోల్స్ చేసి భారత్ కు 2-0 ఆధిక్యాన్ని అందించారు. తర్వాత చైనా అమ్మాయిలు ఎన్ఎన్ మెన్క్రాంగ్ గోల్స్ చేసి స్కోర్ సమం చేశారు. దీంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. షూటౌట్ లో భారత్ తొలి 3 అవకాశాలను సద్వినియోగం చేసుకోగా చైనా 2 గోల్స్ చేయగలిగింది. ఆసియా కప్ టైటిల్ ను జపాన్ కైవసం చేసుకుంది. ఫైనల్లో జపాన్ 2-1 గోల్స్ తో కొరియాకు షాకిచ్చింది. ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగౌట్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అప్.